అనంతపురం జిల్లా గుత్తిలో గత నెల 26న నమోదైన విజయలక్ష్మి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేవలం ఇంటి అద్దె అప్పు చెల్లించాల్సిన ఒత్తిడితోనే అద్దెకు ఉంటున్న దంపతులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బుత్రాల విజయలక్ష్మి ఇంట్లో అద్దెకు ఉంటున్న రాము, సాలమ్మ అనే దంపతులు ఆమె దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. అంతేకాకుండా కొన్ని నెలలుగా ఇంటి అద్దె కూడా చెల్లించకుండా ఉన్నారు. డబ్బులు అద్దె చెల్లించాలని ఓనర్ విజయలక్ష్మి వారిపై ఒత్తిడి తేవడంతో అద్దె ఎగ్గొట్టేందుకు ఆమె వద్ద ఉన్న బంగారు నగల కోసం దంపతులు ఈ పథకం పన్నారు. దీంతో ఇంట్లోనే విజయలక్ష్మిని గొంతు నులిమి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని వైటి చెరువులో పడేశారు. గుత్తి పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఒక ఆటో, సెల్ ఫోన్, ఒక జత కమ్మలు, బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు. నవంబర్ 26వ తారీఖు గుత్తి ఆర్ఎస్కు చెందిన దుద్దేకుంట విజయలక్ష్మి వైఫ్ ఆఫ్ లేట్ రామాంజనేరెడ్డి అనే ఆమె ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి తోటలో పని ఉందని చెప్పేసి కనపడకుండా పోయినటువంటి విషయం అందరికి తెలిసినదే. ఈ కేసులో ఆమె మళ్ళీ 2 డేస్ తర్వాత 28 మధ్యాహ్నం డెడ్ బాడీ దొరకడం జరిగింది. దాన్ని మేము ఈ విధంగా అనుమానాస్పదగా కేసు నమోదు చేసి దానిలో విచారణలో భాగంగా ఈ దినము ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే సంసారం ఉన్నటువంటి అలిశమ్మ, అతని భర్త అయినటువంటి ఆమె భర్త అయినటువంటి రాముని, బందెల రాము అనేటువంటి ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మృతురాలికి సంబంధించినటువంటి 2 కమ్మలు, జత కమ్మలు ప్లస్ తర్వాత ఒక మొబైల్ ఫోను మృతురాలిది, తర్వాత ముద్దాయిలకు సంబంధించిన సెల్ ఫోను, తర్వాత ఆటో, రగ్గుని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మృతురాలికి సంబంధించినటువంటి చైన్ని వాళ్ళు కొసమటం ఫైనాన్స్లో పెట్టి లోన్ డబ్బులు తీసుకొని వాళ్ళ సంసారం